హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫుల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాం. ఈ బ్లౌజ్కి వచ్చేసి వాళ్ళు 1/2 ఇంచు హైట్ అనేది పెంచమన్నారు. ఎలా పెంచాలి, ఫ్రంట్ బ్యాక్ కూడానా లేదా బ్యాక్ ఒకటేనా అనుకుంటూ ఉంటారనమాట. ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకొని డబల్ ఫోల్డింగ్ పైన కోరాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి మార్కింగ్ స్కేల్ సహాయంతో. ఖర్చు కోసం వచ్చేసి బ్యాక్ సైడు ఒకటి మీద 2 గీతలు పెట్టుకోవాలన్నమాట ఫోల్డింగ్ కోసము, బ్యాక్ సైడ్ పట్టీ కోసము. తర్వాత వచ్చేసి వాళ్ళు 1/2 ఇంచ్ అనేది మనకి పొడవు అనేది పెంచమన్నారనమాట. ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ యాడ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ యాడ్ అనేది చేసుకోవాలన్నమాట 1/2 ఇంచ్ అనేది. మనకు అప్పుడు బ్లౌజ్ అనేది హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ కూడా కలిపి బ్లౌజ్ హైట్ వచ్చేసి మనకి 14 ఇంచుల మీద 2 లైన్స్ అనమాట. పై వైపున ఖర్చుతో సహా కలిపి మనకి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. మనకి ఫ్రంట్ బ్యాక్ 2 కలిపి ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి లేకోకుండా మనకి 2 పార్ట్స్ కలిపి వచ్చేస్తాయి అన్నమాట. కింద వైపున ఇలా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. బ్యాక్ ఎంత తీసుకుంటే ఫ్రంట్ కూడా అదే హైట్ అనేది తీసేసుకోవాలన్నమాట మనము. నాకైతే ఖర్చుతో సహా కలిపి 16.5కి ఒక్క లైన్ అనేది తక్కువ వచ్చిందనమాట. అదే ఇక్కడ కూడా కింది వైపున కూడా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను, క్రాస్ అనేది లేకోకుండా. మనం బ్యాక్ సైడ్ ఎంత ఖర్చు కోసం తీసుకుంటే నడుము పట్టికి అదే మెజర్మెంట్ ఫ్రంట్ కూడా తీసుకోవాలన్నమాట. అలానే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మనం బ్లౌజ్ అనేది హైట్ పెంచుకోవాలి. బ్యాక్ ఒకటే కాకోకుండా ఫ్రంట్ కూడా పెంచుకోవాలన్నమాట. వీళ్ళకైతే షోల్డర్ అనేది జారిపోతుంది అంటుంటారు. మామూలుగా అయితే 2.5 తీసుకుంటాము. వీళ్ళకైతే నెక్ జారిపోతుంది కాబట్టి 2 ఇంచుల మీద 2 గీతలు అనేది నెక్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను. వీళ్ళ షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచుకి ఒక్క లైన్ అనేది ఎక్కువ ఉందన్నమాట. షోల్డర్ అయితే బాగా బ్రాడ్గా ఉందన్నమాట. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి మనము. ఇటు సైడ్ కూడా అలానే ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ సైజు ఫుల్ బ్లౌజ్ సైజ్ వచ్చేసి మనకి 36 ఇంచెస్ వచ్చిందనమాట. దాంట్లో సగం ఫోల్డింగ్ చేస్తే మనం టేప్ని ఇలా 18 ఇంచెస్ వచ్చింది. మరి ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేస్తే 9 ఇంచెస్ వచ్చిందనమాట. 9 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం వచ్చి 2 ఇంచెస్ అనమాట. అలానే ఖర్చుల కోసం ఇట్లా అంతా కన్ఫ్యూజ్ లేకోకుండా మనం ఒకటేసారి బ్లౌజ్ అనేది ఇలా తీసుకొని ఇలా కాజా పట్టి సైడ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ పాయింట్కి ఇట్లా టేప్ అనేది పెట్టుకొని మనకి ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోవాలి. చూసారా, 13.5కి ఒక లైన్ అనేది తక్కువ వచ్చింది. అందుకే నేను ఇక్కడ ఒకటేసారి డైరెక్ట్గా 13.5కి ఒక లైన్ మనకి ఎలా తక్కువ వచ్చిందో అదే మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. కన్ఫ్యూజ్ లేకోకుండా మనం ఒకటేసారి మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాము. క్రాస్ బెల్ట్ వచ్చేసి మనకి ఇటు సైడ్ వచ్చేసి కుట్లలోకి వెళ్ళే వైపు వచ్చేసి 2.5 ఉంచుకోవాలన్నమాట. ఖర్చు కింద నడుము పట్టి దగ్గర నుంచి 2.5 తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఖర్చుతో సహా కలిపేసి వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. అందువల్ల వచ్చేసి 4 ఇంచులకు అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ లైన్స్ అన్నిటినీ కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకుందాం. మన ఛానల్ అయితే న్యూ ఛానల్ ఫ్రెండ్స్, మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఇలా నీట్గా మనం మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ ఇలా అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కన్ఫ్యూజ్ లేకోకుండా కింద వైపు మనం ఫోల్డింగ్ పెట్టుకుంటాం కదా, దానికి కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఉక్సు పట్టి హైట్ అనేది చూద్దాం. ఈ ఉక్సు పట్టి హైట్ అనేది డైరెక్ట్ ఇక్కడి నుంచి పెట్టకూడదు అనమాట. బ్లౌజ్ మనం హైట్ అనేది పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ పెంచుకుంటే మార్కింగ్ ఉంటుంది కదా 1/2 ఇంచు, అక్కడి నుంచి ఇలా పట్టిని పెట్టేసుకొని ఇలా మనం పెట్టేసుకోవాలన్నమాట. ఉక్సు పట్టిని టైట్గా పట్టేసుకొని ఎక్కడ వరకు వస్తే అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలానే మనకి స్టిచ్చెస్లోకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే పై వైపున ఎంత హ్యాండ్కి విడ్త్ అయితే తీసుకున్నామో, నెక్కి విడ్త్ అయితే తీసుకున్నామో అదే ప్రకారంగానే కింద కూడా అలానే తీసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ వచ్చేసి స్టార్ నెక్ అనమాట. దానికోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ లైన్స్ అన్నిటినీ కలుపుతూ మార్కింగ్ అనేది వేసుకుందాము. ఈ 1/2 ఇంచుని కూడా ఇందులోకి ఇలా స్కేల్ అనేది క్రాస్గా పెట్టి ఇలా అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే షోల్డర్ వైపు వచ్చేసి షోల్డర్ పై నుంచి మనకి నెక్ వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల భుజాలు అనేవి మనకి జారిపోకుండా నీట్గా ఫిట్గా కూర్చుంటుంది అనమాట. అలానే ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా చంక రౌండ్ అనేది డ్రా చేసుకున్నాం నీట్గా. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం లోతు తీసుకునే దానికోసము ఫ్రంట్ లోతు తీసుకోవడానికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట, ఇలా రౌండ్గా నీట్గా. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది డ్రా చేసుకున్నాము. స్కేల్ అనేది ఇలా పెట్టేసుకోవాలి స్టార్ నెక్కి. ఇలా మనకి ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అన్న
పెట్టుకోవాలన్నమాట. కర్వ్ తిరగడానికి కోసం 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ వరకైనా తీసుకోవచ్చు అన్నమాట. నేనైతే 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇలా నీట్గా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ కూడా మనం డ్రా చేసుకుందాము. ఇలా నీట్గా నిదానంగా చూసుకుంటూ డ్రా అనేది చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కూడా మనకు రెడీ అయిపోయిందన్నమాట. ఫ్రంట్ డాట్స్ వచ్చేసి మెయిన్ డాట్ ఎప్పుడైనా కానీ షోల్డర్కి మధ్యలో ఇలా స్కేల్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని 1 ఇంచ్ గ్యాప్తో ఇలా వేసుకోవాలన్నమాట డాట్ అనేది. ఇక్కడ వచ్చేసి ఉక్సు పట్టి దగ్గర సెంటర్ పాయింట్కి చూసి ఒక 2 ఇంచెస్ పొడవు అనేది రావాలి డాట్ అనేది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో బేస్ చేసుకొని మనము ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని స్కేల్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఇట్లా మనకి ఈ రెండింటికి మధ్యలో పాయింట్ అనేది ఇక్కడికి రావాలన్నమాట. ఇలా మనం అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. బిగినర్స్ అయితే ఇట్లానే చేసుకోవాలన్నమాట. మనమైతే ఇప్పుడు మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాం. నీట్గా మార్కింగ్ పైన మనం కట్ చేసుకోవాలి. మార్కింగ్ కింద కట్ చేసుకోకూడదు, మార్కింగ్ పైన కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. నిదానంగా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేస్ట్ క్లాత్ అంతా పక్కన పెట్టేద్దాము. షోల్డర్ పైన ఇలా చిన్నగా ఒక ఖర్చు అనేది పెట్టేసుకోవాలి. మనకి డబల్ లేయర్ లోతు తీసుకుంటున్నామా లేదా 4 లేయర్లు కలిపి వస్తున్నాయని చెక్ చేసుకోవాలి. డబల్ లేయర్ మాత్రమే ఇలా తీసుకొని ఈ డ్రా చేసుకున్న ప్రకారం మనం ఫ్రంట్ పార్ట్ అనేది లోతు అనేది తీసుకోవాలన్నమాట నీట్గా. ఇప్పుడైతే నెక్ దగ్గర కూడా కటింగ్ అనేది చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే ఇలా మనం క్రాస్గా డ్రా అనేది వేసుకున్నాం కదా లైన్ నెక్ వైపు, అది అనేది ఇలా తీసేసుకోవాలన్నమాట నీట్గా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ కాకోకుండా నీట్గా కట్ చేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న ప్రకారం. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ కూడా అలానే కటింగ్ చేసేసుకుందాము. మనకు వచ్చేసి బేసిక్గా బ్లౌజ్ను పట్టి క్రాస్ బెల్ట్ హైట్ అనేది ఇటు సైడ్ పెంచుకోవాలి, ఇటు సైడ్ ఏం పెంచుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. అలానే బ్యాక్ పార్ట్ కూడా డ్రా చేసుకుందాము. వీళ్ళైతే నెక్ అయితే హైట్ ఒకటే పెంచమన్నారు కానీ బ్లౌజ్ అయితే నెక్ అయితే డీప్ తగ్గించమని చెప్పలేదన్నమాట. మనం ఇక్కడ హైట్ పెంచుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా పెట్టేసుకోవాలి. బ్లౌజ్ అనేది బ్యాక్ నెక్ హైట్ ఎంతో చెక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వరకు మార్కింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి. మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి స్టిచ్ చేసేసరికి కరెక్ట్ సరిపోతుంది. నెక్ విడ్త్ వచ్చేసి పైన ఎంత తీసుకుంటే కింద కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బాక్స్ నెక్ అనమాట. కొంచెం వాళ్ళు బ్రాడ్గా కావాలన్నారు కాబట్టి దీనికైతే ఒక 1/2 ఇంచ్ అనేది లైట్గా యాడ్ చేస్తున్నాను, ఎక్కువైతే వద్దన్నారు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుతూ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ లైన్ అనేది పూర్తిగా క్రాస్ పెట్టుకోకుండా ఇలా కలిపేసుకోవాలి పై వైపు ఉండే నెక్ లైన్లోకి. ఇప్పుడైతే మనకు నెక్ రెడీ అయిపోయింది అనమాట, స్క్వేర్ నెక్ అనేది. ఇప్పుడైతే కట్ చేసుకుందాం నీట్గా. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అనమాట, కొద్దిగా మోడల్గానే చెప్పారనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసుకొని నీట్గా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఏమన్నా సైడ్కు కోరాస్ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి మనం ఇటు సైడ్ వచ్చేసి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ ఒకటే కాదు, కటింగ్ కూడా ఎంత నీట్గా చేస్తే దాన్ని బట్టి మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. కాల్ అనేది 3 కాల్ అనేది తీసుకుంటున్నాను చంక లోతుకి. ఇక్కడ కూడా సేమ్ అలానే మార్కింగ్ అనేది వేసేసుకున్నాను. ఇలా 9 ఇంచులకు వచ్చేసి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను అనమాట. టేప్ను అనేది క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడైతే లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుతూ ఇలా నీట్గా. తర్వాత వచ్చేసి నెక్ పైన వచ్చేసి మనం 1 మీద 2 గీతలకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్కి వచ్చేసి పై వైపున వచ్చేసి మనం ఇలా 1 మీద 2 గీతలు అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి లోతు తీసుకోవడం కోసము. ఇప్పుడు వచ్చేసి ఇలా కర్వ్ స్కేల్తో ఇట్లా మార్కింగ్ ఉంటుంది కదా, యారో మార్కింగ్ హ్యాండ్ కట్ చేసే స్కేల్తో ఇలా నీట్గా మనం అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. హ్యాండ్ అనేది నీట్గా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకి హ్యాండ్. అలానే ఇప్పుడు లోతు కూడా అలానే తీసేసుకోవాలన్నమాట. ఇలా లోతు వచ్చేసి ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఈ లైన్ అనేది 1 మీద 2 గీతల దగ్గరికి మార్కింగ్ అనేది దగ్గరికి ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మనం లోతు అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి వచ్చేసి ఇలా సైడ్కి వచ్చేసి ఇలా ఒక లైన్ అనేది వేసుకోవాలి.
క్లాత్ ఇక్కడ తక్కువైనా పర్లేదు, ఇక్కడ మాత్రం కొద్దిగా ఎక్కువే ఉండాలి, లేదంటే జాయింట్స్ ఎక్కువ పడుతుంది మళ్ళీ. ఇప్పుడైతే హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందన్నమాట. ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి మోడల్ ఎలా కట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో, షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానన్నమాట. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.